హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈరోజు ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసి మేకప్ ఎవరైనా చేస్తారు. సో బట్ నేనేంటంటే క్రియేటివ్గా 4 ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేసి మేకప్ లుక్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. సో ఎలా ఏంటి అనేది మీరే వీడియోలో అయితే చూసేయండి. స్క్రిప్ట్ చేస్తే స్టెప్ బై స్టెప్ మీకైతే అర్థం కాదు. సో స్క్రిప్ట్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. సో నా ఛానల్లో బ్యూటీకి సంబంధించిన అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ నేనైతే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో మన మేకప్కి స్కిన్ కేర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా మేకప్ వేసుకునే వాళ్ళు ఫస్ట్ స్కిన్ కేర్తోనే స్టార్ట్ చేస్తారు మేకప్ అనేది. సో మీరు కూడా స్కిన్ కేర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. సో ఫస్ట్ నేను వచ్చేసి మాయిశ్చరైజర్ అయితే ఫేస్ మొత్తం నేను బాగా అప్లై చేసుకుంటాను అనమాట. సో మీ దగ్గర అలోవెరా జెల్ కానీ అలా ఉన్నా కూడా అప్లై చేసుకోండి. సో ప్రైమర్ ఉన్న వాళ్ళు కూడా ప్రైమర్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఏంటంటే 4 ప్రోడక్ట్స్ కాబట్టి ఓన్లీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేశాను. సో లాక్మీ వాళ్ళది సీసీ క్రీమ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తుంటారు. సో ప్రజెంట్ అయితే నేను సీసీ క్రీమ్ అనేది యూజ్ చేస్తున్నాను. చిన్న పఫ్ తీసుకొని ఫేస్ మొత్తం బాగా బ్లెండ్ చేసుకుంటాను అనమాట. సో ఫేస్ మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఎక్కడ ప్యాచెస్ లేకుండా ఫేస్ మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మేకప్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. మీకు మేకప్కి సంబంధించి టిప్స్ కానీ అలా నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఒకసారి ఫాలో చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఫాలో చేసేయండి. సో ఫేస్ మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో నీట్గా బ్లెండ్ చేసుకుంటేనే మేకప్ లుక్ అనేది బాగుంటుంది. సో అలాగే నెక్ కూడా అప్లై చేసుకోండి. సో ఫేస్ ఒక కలర్ అండ్ నెక్ ఒక కలర్ ఉంటే బాగుండదు కదా. సో ఫేస్ కూడా అప్లై చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏంటంటే కాజల్. సో కాజల్ ఏంటంటే ఐస్కి బాగా అప్లై చేసుకోవడం వల్ల ఐస్ నీట్గా బాగా కనిపిస్తాయి. సో కొంతమంది ఏంటంటే ఐలైనర్ పెట్టుకుంటూ ఉంటారు. సో నేను ఇప్పుడు ఓన్లీ కాజల్తోనే 3 డిఫరెంట్ స్టైల్స్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కాజల్తోనే మనము ఐస్కి పెట్టుకోవచ్చు అండ్ ఐలైనర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఐబ్రోస్కి కూడా యూస్ చేయొచ్చు. సో ఇలాంటి టిప్స్ కూడా ఉంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. సో నేను ఐస్కి అయితే అప్లై చేసుకుంటాను ఐలైనర్ లాగా కాజల్ కూడా. సో ఎంత నీట్గా కనిపిస్తుందో ఒకసారి చూడండి మీరే వీడియోలో. సో అంత నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఫేస్కి అందం వచ్చేసింది చూడండి ఐలైనర్ వల్ల. సో నేను ఈ ఐస్కి కూడా అప్లై చేసుకుంటున్నాను. సో ఏంటంటే స్కిన్ని ఇలా స్ట్రెచ్ చేసి ఐలైనర్ లాగా పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఆ తర్వాత నేను కాజల్ని ఐబ్రో పెన్సిల్గా కూడా నేను యూజ్ చేస్తున్నాను. చూడండి ఎలా అప్లై చేసుకున్నాను, ఎంత బాగుందో చూడండి. సో పెన్సిల్ లేకపోయినా కూడా చూడండి కాజల్తో మీరు అప్లై చేసుకోండి. సో లుక్ కూడా చాలా బాగుంటుంది. సో లైట్గా పెట్టుకోండి, ఎందుకంటే డార్క్ అనిపిస్తాయి కదా. సో ఆ తర్వాత నేనేంటంటే కాజల్ అయిపోయిన తర్వాత లిప్స్టిక్. సో లిప్స్టిక్ని కూడా నేను 3 టైప్స్గా కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీరే ఒకసారి వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ నేను లిప్స్టిక్ని చేతికి కొంచెం అప్లై చేసుకొని ఆ చేతితో వేళ్ళతో నేను ఇక్కడ బ్లష్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట.
సో చూడండి ఎంత బాగా వస్తుందో. సో బ్లష్ అవసరం లేదండి. సో లిప్స్టిక్తోనే నేను ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి మీరే చూడండి వీడియోలో ఎంత నీట్గా వస్తుందో. ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత అదే లిప్స్టిక్ని నేను మళ్ళీ ఐ షాడో లాగా కూడా యూజ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా బాగా అప్లై చేసుకోవాలి ఐస్ మీద. సో నీట్గా అప్లై చేసుకోండి. కొంచెం డార్క్ ఉన్న వాళ్ళు డార్క్ అప్లై చేసుకోండి, లైట్గా నచ్చిన వాళ్ళు లైట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మన రీజన్ని బట్టి అనమాట. సో నేనైతే లైట్గా అప్లై చేసుకున్నాను. సో ఆ తర్వాత నేను లిప్స్టిక్ అనేది అప్లై చేసుకుంటున్నాను. సో చూడండి లిప్స్టిక్తో నేను 3 టైప్స్గా చూడండి ఎలా క్రియేట్ చేశానో. సో నెక్స్ట్ నేను కాంపాక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. సో కాంపాక్ట్తో ఫస్ట్ మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. చూడండి నీట్గా అప్లై చేసుకోవాలి. నేను 4 ప్రోడక్ట్స్ యూజ్ చేసి మాత్రమే సో మేకప్ లుక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో చూడండి. సో అలాగే నెక్ కూడా అప్లై చేసుకోండి. సో ఫేస్ మొత్తం బాగా అప్లై చేసుకున్న తర్వాత ఓన్లీ 4 ప్రోడక్ట్సే నేను యూజ్ చేశాను. వేరే ఎక్కువ నేను ఏది యూజ్ చేయలేదండి. మీరే చూసారు కదా. సో ఆ తర్వాత ఇయర్ రింగ్స్తో నేను కొంచెం లుక్ అనేది ఇలా సెట్ చేశాను అనమాట. సో ఎలా ఉందండి, ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో దిస్ ఈజ్ అ వీడియో అండి. ఎలా ఉంది, ఎలా అనిపించిందో మీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఇలాంటి టిప్స్ అనేది నేను ఫాలో అవుతూ ఉంటాను. సో మీరు కూడా అలానే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే అండి. ఓకే బాయ్.